అన్నా నావి కొన్ని డౌట్లున్నాయన్నా. అవి సమాధానం చెప్తారా? చెప్పండి. అంటే మేము ఎస్సీ అన్నా. ఇది క్యాస్ట్ అనేది బ్రాహ్మణుడు నిర్మించిన వ్యవస్థ అంటున్నారు. మీరు చెప్పిందే నేను వినాలనుకుంటున్నాను. ఎక్కడా లేనిది కేవలం మన దగ్గరే ఉండి కొంత మనుషులు అంటరాని వారని చెప్పి కనీసం గుళ్ళో కూడా రానివ్వకుండా మీరు అన్ని జాతి వాళ్ళతో సహవాసం చేయకూడదు. వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు. వాళ్ళ దేవాలయంలోకి అన్యులొస్తే అది అపవిత్రం అయిపోయిద్ది. ఆ వ్యాసుడు ఏంటి పంచమ జాతి కన్యకి పుట్టాడంటారు. మత్స్యగ్రంథికి. అంటే పల్లికార్ల అమ్మాయికి పుట్టాడు వ్యాసుడు. ఈ సూర్యగ్రహణం అనేది ఎలా ఏర్పడుతుంది, చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది మనకు తెలుసు. అంటే ఆ సమయంలో గుళ్ళు ఎందుకని మూసేస్తారు? మసీదులు మూయరు, చర్చిలు మూయరు, మరి సిక్కులు గాని బౌద్ధిస్టులు ఎవరు వాళ్ళ యొక్క దేవాలయాలు మూయరు. కానీ హిందూ దేవాలయాలు మాత్రమే సూర్యగ్రహణం రోజు ఎందుకు మోస్తారన్నా? మరి ఎన్ని విధాలుగా స్త్రీలను గౌరవించేటప్పుడు ఆ విషయంలో ఎందుకన్నా ఇలాగ ఈ సాంప్రదాయం నిజంగా హిందుత్వంలో ఉన్నదా? ఇప్పుడు వాడి కోరిక ఏదైతే ఉందో స్వర్గానికి అది ఆ కోరిక తీరింది. వాడి వల్ల ఇక్కడ ఏదైతే డ్యామేజ్ అవుతుందో డ్యామేజ్ అయిపోయింది. అన్నా మరి సముద్రం అదే తుఫాన్ వచ్చినప్పుడు ఆగిపోమని చెప్తే ఆగిపోయి కదన్న. సినిమాలో కరుణామేడి సినిమాలో చూసాం కదా మనం. కరుణామయుడు సినిమాలు చూస్తే అట్లా అంటే అనకూడదు కానీ బైబిల్ ఎన్ని బొక్కలు ఉన్నాయని మీ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసిందన్న. శివుని ఆజ్ఞ మీదే చేయమని కుట్టదు అంటారు కదా. మరి ఆయనకి అన్నీ తెలిసినప్పుడు వినాయకుడు తన కొడుకని గ్రహించలేకపోయాడు అన్న. జ్ఞానానికి సంబంధించినటువంటి అంశ వినాయకుడు లేదు. ఓన్లీ శక్తి ఎనర్జీ మాత్రమే ఉంది అక్కడ. శివుడు అంటే దయాసముద్రుడు. కరుణాకరుడు అనే పేరు శివుడిది. వీళ్ళు హైజాక్ చేశారు. పాస్టర్ సంగతి పక్కన పెడితే పరమాత్మ దోషం లేదా బైబిల్లో? మరి భగవద్గీతలో ఉందా ఎక్కడన్నా ఇతర మతాల మీద ద్వేషం గాని విషం కక్కడం గాని? కృష్ణుడిని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టారు కాబట్టి వాళ్ళు ఒక నాగరికులుగా మారిపోయి చక్కగా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. లేకపోతే కాల్చుకు చంపుతున్నారు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు. అన్న ప్రతి దానికి మీ దగ్గర సమాధానం ఉందన్న. అంటే కొన్ని చెప్పలేడేమో అని అనుకున్నాను నేను. మీరు మాట్లాడే వ్యక్తి లక్ష్మణరావు గారు మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అన్నయ్య, బాగున్నారా? బాగున్నాను. అన్నయ్య మీ వీడియోలు చూస్తూ ఉంటాను. అంటే ఒక 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఓకే, మీరు ఎక్కడి నుంచి? మాది విశాఖపట్నం అన్నయ్య. విశాఖపట్నం జిల్లా వీమాడుగులు జంపన గ్రామం, రూరల్ అన్నమాట, పల్లెటూరు. మీరేం చేస్తుంటారు? అన్న నేను డెలివరీ బాయ్ గా చేస్తున్నాను అన్న. ఇప్పుడు చెప్పండి. క్రిస్టియన్ అన్న, నేను క్రిస్టియనే. కాకపోతే ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నాం, ఇవి బైబిల్ తరగతులని. తర్వాత మన రీసెంట్ గా జనవరి 1 ముందు పెట్టారు కదా, యేసుక్రీస్తు దేవుడా కాదండి, మీరు లలిత కుమార్ కొంతమంది పెట్టారు కదా. అవన్నీ చూస్తే ఆలోచిస్తున్నాను నేను కూడా. నాకు తెలిసి ఒక 8 సార్లు ఫోన్ చేసి ఉంటాను. మర్యాదాస్ గారితో మాట్లాడారు కదా సిస్టర్, ఆవిడతో మాట్లాడాను. ఓకే, కొంచెం చాలా హ్యాపీగా ఉందన్న మీతో మాట్లాడినందుకు. ఓకే. అయితే ఇప్పుడు మీరు క్రిస్టియన్ అన్నారు కదా? అవునన్నా, అవును. అంటే ఎలా మీరు బై బర్త్ ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్సా? మీరు మధ్యలో కన్వర్ట్ అయ్యారా ఎలాగా? లేదన్న, బై బర్త్. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు మీతో పాటు? నేను, తమ్ముడు, చెల్లి, అమ్మ, నాన్న. నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయిందన్న. మా పెద్దమ్మ వాళ్ళు అంటే టోటల్ ఫ్యామిలీ అంతా క్రైస్తవులమే. లక్ష్మణరావు పేరు ఎలా పెట్టారు మరి? అది మా చిన్నన్న చనిపోయాడన్న. మా నాన్న వాళ్ళ తమ్ముడు చనిపోతే ఆ ప్రేమగా నాకు ఆ పేరు పెట్టారు. నా పేరు కరుణే. మీ పేరు నా పేరు ఒకటే. నా పేరు కరుణ్ కుమార్. ఓహో. మా నాన్నగారు వాళ్ళ తమ్ముడి పేరు ప్రేమగా నాకు పెట్టుకున్నారు అనమాట. ఓకే. నాకు ఏదైనా ఒక విషయం గురించి చూసినప్పుడు, ఏదైనా వీడియో చూస్తే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను అది కరెక్టా కాదని. అయితే బైబిల్ చదువుతున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో డౌట్ వచ్చేది, ఇవి నిజమేనా అంటే కొన్ని సందర్భాల్లో ఇది కాదా, అవునా అనే డౌట్లు వచ్చేవి. బైబిల్లో ఉంటది కదన్న, సువార్త గురించి నన్ను నమ్మితేనే స్వర్గం లేదంటే నరకం అని. నచ్చదన్నది. ఈ విషయం గురించి నేను నా 10th క్లాస్ లో అడిగాను మా అయ్య గారికి. అడిగితే లక్ష్మణ్ అలా ప్రశ్నించకూడదమ్మా. తర్వాత ఏమో మా నాన్న కూడా తిట్టాడు, నువ్వు దేవుడిని విమర్శిస్తావా, దేవుడిని విమర్శించకూడదు అనేసి మా నాన్న కూడా 2-3 సందర్భాల్లో తిట్టాడన్న. నన్ను నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోవడం ఏంటి? ఒకవేళ మనకు ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు చర్చికి వెళ్తున్నాను. అంటే చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కనీసం బైబిల్ కూడా తెలియదు. వాళ్ళు ఒకవేళ నమ్మకపోతే వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారా అంటే వాళ్ళకి ఏది తెలియలేనప్పుడు వారి పొజిషన్ ఏంటని ఒక డౌట్ వచ్చి నేను అడిగాను. అడిగితే మా నాన్నతో చెప్పడం, మా నాన్న తిట్టాడు, దేవుని విమర్శించకూడదు. తల్లిదండ్రులు మనం ప్రశ్నించలేం కదన్నా, నిలదీయలేం కదా. నేను క్రిస్టియానిటీ నేను బయటికి రావడానికి మొదట నా ప్రశ్నలు ఎక్కడి నుంచే మొదలైనవి. ఇప్పుడు నమ్మకపోతే నరకం అంటే అసలు యేసు అనేవాడు పుట్టాడు అనే విషయమే ప్రపంచానికి తెలియని కొన్ని 100 సంవత్సరాలు పట్టింది. అవునన్నా. అసలు ఒకవేళ పుట్టాడని తెలిసినంత మాత్రం ఎలా నమ్మేయాలి?
అసలు ఉమ్, బైబిల్లోకి వెళ్తే యేసు శిష్యులే నమ్మలేదు యేసుని. ఉమ్, వాళ్ళు వచ్చి నా చేతుల్లో బొక్కలు పెట్టి ఏళ్ళు పెట్టి చూడని చెప్పి చేతుల్లో గాయాలు తిప్పి చూపించి నమ్మించడం ఉంది. అసలు దేవుడికి లక్షణం అది కాదు కదా. నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాం, ఒక సైకో లక్షణం అది. అవునవునన్న. ఇప్పుడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు రాక్షసులు ఉంటారు. వాళ్ళు నన్ను దేవుడిగా పూజించకపోతే చంపేస్తాననే వాళ్ళు ఎట్లాగే రాక్షసులకు ఉండే లక్షణాలు అయ్యి. అవునవునన్న. అన్న ఇవి కొన్ని డౌట్లు ఉన్నాయన్న, అవి సమాధానం చెప్తారా? చెప్పండి. అంటే మేము ఎస్సీ అన్న. ఉమ్, అయితే నేను నా చిన్నప్పుడు చూశాను, మా ఊర్లో కూడా మా ఇల్లు చివరన ఉంటాయి దాదాపుగా. చాలా ప్రాంతాల్లో కూడా ఉంటాయి. ఉమ్, ఏంటంటే నేను కాంగో వాయిస్తాను. ఇప్పుడు వినాయకుల అనుపులకు కానీ, తర్వాత మన దుర్గాదేవి పాటలకు కానీ నేను కాంగో వాయిస్తాను. మా నాన్న వాళ్ళు కూడా డప్పు వాయిస్తారు. ఉమ్, అయితే వెళ్ళే సమయంలో ఏంటంటే నేను గమనించింది, ఉమ్, పంతుల్లో వాళ్ళు ఉంటారు కదా, అంటుకునేవారు కాదన్న. మా విషయానికి వస్తే పెళ్లి దగ్గర వాయిస్తారు కదా సన్నాయి మేళం, వాళ్ళని మాత్రం లోపలికి తీసుకెళ్లి వాయించేవారు. మా డప్పులు మాత్రం అసలు లోపలికి రానిచ్చేవారు కాదు. నాకు బాగా గుర్తు. అంటే ఉమ్, వర్ణ వ్యవస్థ అనేది బ్రాహ్మణులు వారి యొక్క ఆధిపత్యం కోసమే నిర్మించుకున్నారు. ఈ ఉమ్, దేవుళ్ళు కూడా వాళ్ళ ద్వారానే శక్తివంతులుగా ఉంటారు. అంటే బ్రాహ్మణులు మహర్షులే దేవుళ్ళ కన్నా శక్తివంతంగా ఉంటారు, శపించబడతారు అనేది ఉమ్, చాలా మంది చెప్తుంటారు కదా. హనీ జాన్సన్ అని, తర్వాత విజయ్ కుమార్. అంటే అవి వీడియోలు చూస్తుంటే నాకు అదొక డౌట్ అన్న. ఆ, ఉమ్, నెక్స్ట్ బాధాకరమైన విషయం ఏంటంటే రాముడు సంబూకుని అనే ఒక శూద్రుని శివనామ స్మరణ చేసే హక్కు లేదని చంపాడు అని శ్రీ డ్రామరాజ్యం అని హనీ జాన్సన్ గారు తీశారు కదా. ఆ షార్ట్ ఫిల్మ్ ఒకటి చూశాను. ఉమ్. అందులో కూడా మాట్లాడితే నూనె సీసాలు పోసడం, నూనె నాలుగు కత్తిరించడం అవన్నీ అప్పుడు జరిగాయంట కదన్న. అవి వాస్తవేనా? అప్పుడు చాలా ప్రశ్నలు అడిగేసాం వరుసగా. ఇన్ని ప్రశ్నలు అడిగితే ఒక్కోదానికో నేను 1 బై 1 చెప్తా. ఇప్పుడు నీకు అంటరానితనం అనేది దాని మీద నీకు ఒక డౌట్ ఉంది కదా. ప్రపంచంలో ఎక్కడా లేనిది కేవలం మన దగ్గర ఉండి కొంత మనుషులు అంటరాని వారని చెప్పి కనీసం గుళ్ళో కూడా రానివ్వకుండా ఒక వ్యక్తిని, అంటే హిందువులందరూ సమానమే, అందరూ అన్నదమ్ములు కలిసి ఉండాలని చాలా మంది స్వామీజులు కానీ ప్రవచనాలు చెప్తుంటారు. మరి ఈ విషయానికి వచ్చినప్పుడు కనీసం క్యాస్ట్ పరంగా, అంటరాని తరంగా పూర్వీకులు చాలా మంది ఆడవాళ్ళు కూడా ఎన్నో విధాలుగా అవమానాలు పడ్డారు, దాడులకు గురయ్యారు అని ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాం కదా, వింటూ ఉంటాం. సో దీనిపై స్పందన ఏంటన్నా? అసలు ఇది క్యాస్ట్ అనేది బ్రాహ్మణుడు నిర్మించిన వ్యవస్థ అంటున్నారు. అంటే మీరు చెప్పిందే నేను వినాలనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే భగవంతుడి దృష్టిలో ఈ అంటరానితనం అనేది లేదు, వివక్ష అనేది లేదు. అది ఎలాగానంటే మనకి భక్తులుగా ఉన్నవాళ్ళు చూస్తే పురాణాల్లో గాని కొంతమంది ఈ నిమ్న వర్గాలు, ఇప్పుడు మీరు ఏదైతే ఎస్సీ అని అంటున్నారో ఆ వర్గాలకి చెందిన వాళ్ళే పరమ భక్తులుగా ఉన్నారు మనకి. వైష్ణవ సాంప్రదాయం, శైవ సాంప్రదాయం ఉంటుంది. వైష్ణవంలో ఆళ్వార్లు, శైవంలో నాయనార్లు అని ఉంటారు. వాళ్ళు భగవంతుడికి ఇరువైపులా అంటే ఉపాలయాలు ఉంటాయి వాళ్ళకి. చిన్న చిన్న ఉపాలయాల్లో ఉండి వాళ్ళకి కూడా భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు రాసిన ప్రబంధాలు, తమిళంలో ప్రబంధాలని రాస్తారు. ఆ పాటలు పాడారు భగవంతుని కీర్తిస్తూ, ఆయన గుణగణాలను వర్ణిస్తూ కొన్ని పాటలు పాడారనమాట. అవి వేదంతో సమానం చేశారు. తిరుప్పనాల్వార్ అని ఒక కథ ఉంటుంది. అప్పట్లో ఈ పూజారి ఇలాగే ఒక కోనేటి దగ్గరికి వెళ్ళి నీళ్లు తేవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక దళిత భక్తుడు ఆయన భగవంతుడి యొక్క నామస్మరణలో మునిగిపోయి ఆయన గురించి పాటలు పాడుకుంటూ ఆ భక్తిలో మునిగిపోయి పట్టించుకోడు, ఈయన చూడడం. చూడకపోతే ఈయన దారికి అడ్డంగా ఉన్నాడని చెప్పి పిలిచిన పలకకపోతే రాయిబెట్టి కొడతాడు. తర్వాత ఈ పంతులు గారు నీళ్ళల్లో అదే ఆ కోనేటికి వెళ్ళి నీళ్లు తీసుకుని దేవాలయానికి వెళ్తే అక్కడ భగవంతుడికి రక్తం కారుతూ ఉంటుంది తల మీద నుంచి. అక్కడి నుంచి స్వరం వినబడి, ఆ భక్తుడికి నువ్వు చేసిన గాయం నాకు బాధ కలిగించింది. ఈయన మళ్ళీ ఆ భక్తుని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన భయపడుతుంటే రానంటే ఆయన భుజాల మీద ఎక్కించుకొని దేవుడి దగ్గర తీసుకొస్తాడు. దాని మునివాహన సేవ అని ఇప్పటికీ కొంతమంది అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే భగవంతుడి దృష్టిలో వివక్ష అనేది లేదు. సామాజికంగా కొంతమంది పెత్తందారుల వ్యవస్థగా దీన్ని మార్చడానికి, అంటే వాళ్ళ ఆధిపత్యం వాళ్ళ పెత్తనం చేసుకోవడానికో లేకపోతే ఏదో వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ వివక్షని పెంచి పోషించి ఉండొచ్చు. సామాజికంగా వచ్చిన రుగ్మతలు. ఈ సామాజిక రుగ్మతలు ఓన్లీ భారతదేశంలోనే ఉన్నాయి అనుకోవడం పొరపాటు. ప్రతి దేశంలో ఉన్నాయి. మీకు ఇప్పుడు ఆస్ట్రేలియా, అమెరికా వెళ్తే నల్లని కాల్చి చంపేస్తున్నారు. ఎందుకంటే నల్ల జాతి వాళ్ళు అంటే వాళ్ళకి చిన్న చూపు. అవును. శ్వేత జాతి అహంకారం అంటారు అది. అంటే తెల్ల తోలు మీద ఉండే వాళ్ళకు ఉండేటటువంటి గర్వం, అహంకారం అన్నమాట.
అలాగే ఇక్కడ క్యాస్ట్ రూపంలో ఉంది. అది సామాజిక రుగ్మత అక్కడ. ఇక్కడ ఇది సామాజిక రుగ్మత. అలాగే ఇప్పుడు మీరు బైబిల్‌లో తీసుకుంటే డైరెక్ట్‌గా అఫీషియల్‌గా బైబిల్ దేవుడు స్టాంప్ ఏసి వివక్షను ప్రోత్సహించాడు. అంటే ఓన్లీ ఇజ్రాయేల్ ప్రజలు నేను ఎంచుకున్న జనం. మిగిలిన వాళ్ళు అంటరాని వాళ్ళు. ఈ పదాలు, ఈ స్టేట్మెంట్స్ బైబిల్‌లో ఉన్నాయి 20. మీరు చదివారు కదా బైబిల్. చదివానండి. అంటే అంత డెప్త్ గా వెళ్ళలేదు కానీ నేను మీకు కావాలి మొత్తం రిఫరెన్స్ మీకు ఫోటో అది స్క్రీన్ షాట్లు తీసి పంపిస్తాను బైబిల్. మీరు అన్ని జాతి వాళ్ళతో సహవాసం చేయకూడదు. వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు. వాళ్ళ దేవాలయంలోకి అన్యులు వస్తే అది అపవిత్రం అయిపోయింది. తర్వాత కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు నా దగ్గర రాకూడదు. నా స్థలాన్ని అపవిత్రం చేయకూడదు. స్వయంగా బైబిల్ దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ. ఈ విధంగా ఎవరైనా ఒక శివుడో, విష్ణువో స్వయంగా భగవంతుడు చెప్పిన సెంటెన్స్ ఒక్కటి తీసుకురమ్మని చెప్పు. నేను ఎక్కడ చూడలేదు. దేవుడు చెప్పినట్టు ఎక్కడా ఉండదు. నీకు హిందుత్వంలో ఎక్కడా ఉండదు. హిందుత్వంలో వివక్ష భగవంతుడు చెప్పినట్టు భగవంతుడి దృష్టిలో ఉండదు. కానీ బైబిల్ దేవుడి దృష్టిలో స్వయంగా ఉంది. నేను చూపిస్తాను. ఆ తేడా ఈ తేడా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ బుర్ర తీసుకొచ్చి ఇక్కడ అంటించాలని చూస్తున్నారు. మన సామాజికంగా రుగ్మతలు ఉంటే వాటిని సంస్కరణ చేసుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి. ఇప్పుడు మీ తండ్రికి మీరు ఎంతమంది పిల్లలు? ముగ్గురు. మీకు ఆస్తులు ఉన్నాయా? లేవన్న, ఆస్తులు ఏమీ లేవు. మామూలుగా మా నాన్నగారు షాపీ పని చేస్తారు. అంటే తాతల నుంచి కూడా ఏమీ లేదు, మామూలుగా కష్టపడ్డామేనన్న. సరే ఓకే, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఇంటి స్థలం, ఏదో పొలం ఏదో ఉందనుకుందాం. ఇప్పుడు మీ నాన్నకి నీ మీద చిన్న చూపు ఉండి మీ తమ్ముడికి ఆస్తి అంతా రాసేసి నీకు సంబంధం లేదు అంటే అదొకటి. లేదు మీ తమ్ముడే నాకే మా నాన్న ఆస్తి అంతా కూడా నాకే వస్తుంది, నీకేం సంబంధం లేదు అన్నాడు అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? కోపం వస్తుంది అన్న, బాధ అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది, వస్తుంది కదా. తర్వాత ఏం చేస్తారు? పెద్ద మనుషులను పిలిచి పంచాయతీ పెడతారు, కోర్టుకి వెళ్తారు, న్యాయ పోరాటం ఏదో చేస్తారు కదా. తండ్రి వారసత్వంగా నాకు సమాన హక్కు ఉంటది, ఎందుకు ఉండదు అని చెప్పి మీరు ఫైట్ చేస్తారు. ఇప్పుడు భగవంతుడు అనేవాడు అందరికి సమానమైనటువంటి హక్కు ఉంది మనకి. ఎవడో వచ్చి నీకు హక్కు లేదు అంటే మనం ఏం చేయాలి? ఫైట్ చేయాలి. ఇప్పుడు అలిగి తోసితోనమ్మ తోడుకోవడం పుట్టిండిపోయిందని మనకి రావాల్సిన హక్కుని మనం సాధించుకోలేక, పోరాటం చేయలేక, మనకి సంబంధం లేని ఇంకొక చోట ఇంకొక వెళ్ళి బురదలో తెగ్గొడదు కదా. నేను శూద్రుడిని హిందుత్వం ప్రకారం, అంటే వర్ణ వ్యవస్థ ప్రకారం చూసుకుంటే ఒకవేళ నాకు భగవంతుడిలో నాకు హక్కు లేదు అని ఏ బ్రాహ్మిన్స్ అన్నా, లేకపోతే ఇంకో అప్పర్ కాస్ట్ వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరన్నా నేను వదిలేను. నాకు ఎందుకు హక్కు ఉండదు, నేను ఫైట్ చేస్తాను. అన్న మరి వర్ణ వ్యవస్థ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు బ్రహ్మకి కాళ్ళలో నుంచి పుట్టారు అని అంటారు కదా, మరి చిన్న చూపు ఉన్నట్టే కదా, అది డౌట్. సరే, ఇప్పుడు భగవంతుడు పాదాల నుంచి, శిరస్సు నుంచి కొంతమంది వచ్చారు అనుకుందాం. ఓవరాల్ గా అందరూ భగవంతుడిలో నుంచి వచ్చారు అనేది కదా అక్కడ దాని సారాంశం. అందరూ భగవంతుడిలో నుంచి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు భగవంతుడు పాదాలు అంటరానివి, శిరస్సు మాత్రమే ఉన్నతమైందని ఎవరైనా అంటారా? ఎవరైనా భగవంతుడి పాదాలను ఆశ్రయించాలనుకుంటారు కదా. అవునవును. ఎక్కువగా మనం గౌరవించేది భగవంతుడి పాదాలను. అసలు పాదాలంటే చిన్న చూపు అని కాదు. అక్కడ సారాంశం ఏంటంటే మొత్తం జీవజాలం అంతా కూడా భగవంతుడి నుంచే వచ్చింది అనేది అక్కడ సింబాలిక్ గా చెప్పారు. అయితే ఇప్పుడు మేధోవర్గం బ్రాహ్మిన్స్ అంటే సమాజాన్ని ఒక ధర్మ మార్గంలో నడిపించాలి, మంచి చెడు చెప్పాలి. వాళ్ళు ఎలా చెప్తారు మంచి చెడు? వాళ్ళకు బ్రెయిన్ వర్క్ చేయాలి. అంటే జ్ఞాన మార్గం నడిపించి వాళ్ళకి జ్ఞానం ఉండాలి కదా ఫస్ట్. ఆ జ్ఞానం ఎక్కడ ఉంటది? తలకాయలు ఉంటది, బ్రెయిన్ లో ఉంటది కదా. కాబట్టి బ్రాహ్మణ సమాజం లేకపోతే ఆ సమాజాన్ని ధర్మ మార్గం నడిపించేటటువంటి ఆ మేధో వర్గం అనేది ఇక్కడి నుంచి వచ్చింది. తర్వాత ఆ సమాజాన్ని రక్షించే వ్యవస్థ, ఆ సైనిక వ్యవస్థ ఉండాలి. ఆ క్షత్రియులు రక్షించే భుజబలం కావాలి కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి వచ్చారు. తర్వాత వ్యాపారం చేసుకుంటారు. శూద్రులు అంటే శ్రమ చేసేవాళ్ళు. ఇప్పుడు సమాజం నడవాలంటే అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నట్లుగా సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఉండాలి. అందరూ నేను ఒకే పని చేస్తాను అంటే కుదరదు. కాకపోతే నేను ఏ పని చేయాలంటే నాకు నేను నిర్ణయించుకోవచ్చు. నా సామర్థ్యాన్ని బట్టి నేను డిసైడ్ చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఎప్పటికీ ఉంటుంది, అందరికీ ఉంటది. విశ్వామిత్రుడు ఉన్నాడు, ఆయన క్షత్రియుడు. ఆయన బ్రాహ్మణత్వం వచ్చింది ఎలా? తపస్సు ద్వారా. ఏకంగా బ్రాహ్మణత్వం వచ్చింది, ఋషిత్వం వచ్చింది, బ్రహ్మర్షిత్వం వచ్చింది. ఆయన సామర్థ్యాన్ని బట్టి సాధించుకున్నాడు అది. ఇప్పుడు పరశురాముడు ఉన్నాడు, ఆయన బ్రాహ్మణ వంశంలో పుట్టాడు, ఒక ఋషి కుమార్ జమదగ్ని కుమారుడు. కానీ ఆయనలో క్షాత్రం ఉంది, క్షత్రియుడు అయ్యాడు ఆయన.
అంటే స్వభావాన్ని బట్టి, వాళ్ళ అర్హతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి మనం ఏంటనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అవునన్నా. ఇప్పుడు వాల్మీకి బోయేవాడు అంటారు. అవును. మరి ఆయన మహర్షిగా? అవును, మహర్షి అన్న. వ్యాసుడు ఏంటి పంచమజాతి కన్యకి పుట్టాడు అంటారు. మత్స్య గ్రంథికి. ఉమ్. అంటే పల్లికర్ల అమ్మాయికి పుట్టాడు వ్యాసుడు. ఆయన అందరికి అన్ని సాంప్రదాయాలకు గురువు ఆయనే కదా. ఆయన రాసిన వేదాలు, ఆయన విభజించిన వేదాలు, ఆయన రాసిన పురాణాలు అందరికీ శిరోధార్యం ఇప్పుడు. మరి ఇప్పుడు తక్కువ జాతని ఏదైతే ఇప్పుడు చిన్నచూపు చూశారని అంటున్నారో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే హిందుత్వంలో ఒక ప్రధానంగా ఉన్నారు కదా. అక్కడ ఎవరిని తక్కువ చేశారు? స్వార్థపరులు సృష్టించిన దాని వల్ల కొంత చెడు పొల్యూట్ అవుతుంది సహజంగా. దీని మీద ఎవరు ఫైట్ చేశారు? శంకరాచార్యులు వారు ఫైట్ చేశారు, రామానుజాచార్యులు వారు ఫైట్ చేశారు. వీళ్ళందరూ బ్రాహ్మిన్సే కదా. వాళ్ళు ఏం చెప్పారు? భగవంతుడు తత్వం ఇది కాదు, అందరూ భగవంతుడిని ఆశ్రయించడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి అర్హులే. శంకరాచార్యులు వారు సాక్షాత్ చండాలకి సాష్టాంగ నమస్కారం చేశారంటే ఆయన లోకానికి చూపించారు. ఆయన అవునవునన్నా. కాటికాపరికి సాష్టాంగ ప్రణామం చేశారు ఆయన. మరి ఆయన స్థాయి ఏంటి? ఇప్పుడు రామానుజాచార్యులు ఉన్నారు, అందరిని దగ్గరకు తీసుకున్నారు. హరిదాసులు, మాలదాసరి, మాదిగ దాసరి అని చెప్పి వాళ్ళని దేవాలయాల్లో అర్చకులుగా నియమించడం. అంటే దీని మీద ఇప్పుడు ఈ పొల్యూట్ అయినప్పుడు దీని మీద ఫైట్ చేసింది కూడా మనోళ్లే. అదే ఇప్పుడు మీకు భగవంతుడు పెట్టేశాడు నియమం, ఇక దాన్ని ఎవరు మాట్లాడలే, దాని మీద ఫైట్ చేయడానికి లేదు ఇక. అదే ఇప్పుడు మీ బైబిల్లో దాన్ని సంస్కరణ చేయడానికి లేదు, ఎందుకంటే అక్కడ సుప్రీం గాడ్ చెప్పేశాడు ఇక. మరి దాన్ని ఎలా మారుస్తారు వీళ్ళు? కావదు కదా మాస్టర్. అది మార్చడానికి అవదు ఇక. మరి యేసుకు లేదా జాతి అహంకారం? యేసుకి క్యాస్ట్ ఫీలింగ్ ఉందని చెప్పి నేను పుస్తకంలో రాసింది. దాని మీద ఎవడన్నా తప్పని చెప్పి ఎవడన్నా పాస్టర్ని తీసుకురా, నేను మాట్లాడతాను. యేసుకి క్యాస్ట్ ఫీలింగ్ అనా? నేను యూదుడనే ఫీలింగ్ భయంకరంగా ఉండిద్ది ఆయనకి. జాతి అహంకారం ఉంది ఆయనకి. కుక్కలు ఆ పందులను తిట్టాడు కదా వేరే అన్యుల్ని. తెలుసా అది మీకు? అది తెలుసు అన్న, తెలుసు గానీ అంటే అంత పర్టికులర్ గా అంటే ఎవరైనా వాళ్ళ ఇప్పుడు మన మైనస్లు మనం చెప్పుకోం కదన్నా. అదే నేను చెప్పేది. ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు అందులో స్టాంప్ వేసింది ఎవరు? యేసు యెహోవా అన్నా. ఇప్పుడు మనకి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం మనం కామన్ గా 8వ తరగతి పుస్తకాలు ఉంటాయి. ఈ సూర్యగ్రహణం అనేది ఎలా ఏర్పడుతుంది, చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది మనకు తెలుసు. అంటే ఆ సమయంలో గుళ్ళు ఎందుకని మూసేస్తారు? మసీదులు మూయరు, చర్చిలు మూయరు, మరి సిక్కులు గాని బౌద్ధిస్టులు ఎవరు వాళ్ళ యొక్క దేవాలయాలు మూయరు. కానీ హిందూ దేవాలయాలు మాత్రమే సూర్యగ్రహణం రోజు ఎందుకు మోస్తారన్నా? అంటే దానికి ఏమైనా రీజన్? అంటే దేవుడు ఆ క్షణాల్లో శక్తి కోల్పోతాడంట కదా. ఎవరన్నారు? అది మొన్న సరే, ఓకే ఓకే, అర్థమైందిలే. గానీ విశ్వం అంతా కూడా ఒకదానితో ఒకటి కనుక ఇప్పుడు సూర్యుడు భూమికి మధ్య కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ సూర్యుడు ఒక అంగుళం అటు ఇటు జరిగినా ఇక్కడ భూమి తలకిందులయ్యింది. చంద్రుడు ఒక అంగుళం తన కక్ష నుంచి అటు ఇటు మారినా భూమి మీద దానికి సంబంధించినటువంటి ఉపద్రవాలు వస్తాయి. అటు గ్రహాలు, ఉపగ్రహాలు అన్ని కూడా వాటి వాటి కక్షల్లో తిరుగుతూ ఒకదానికొకటి ప్రభావం చూపిస్తాయి. అవునన్నా. అలాగే సూర్యుడికి, చంద్రుడికి గ్రహణాలు ఏర్పడినప్పుడు, అంటే నార్మల్ గా కాకుండా కొంచెం అబ్నార్మల్ టైం అది. ఆ గ్రహణాలు ఏర్పడినప్పుడు రిలీజ్ అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి అది కూడా ఒక ఎనర్జీ, ఒక నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, నార్మల్ గా ఉండేటువంటి వ్యవస్థకి కొంచెం భిన్నంగా కావచ్చు, ఒక పరిస్థితి ఏర్పడిద్ది. ఏర్పడినప్పుడు ఇప్పుడు దేవాలయాలు అనేవి కూడా శక్తి కేంద్రాలు. ఇవి దేవాలయాల్లో కూడా అక్కడ శక్తి యంత్రాలు పెడతారు. అంటే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, ధ్వజస్తంభాలు పెడతారు. ఇవంతా కూడా కాస్మిక్ ఎనర్జీ. ఇది ఆ గ్రహాల్లో లేకపోతే అంతరిక్షంలో ఉండేటటువంటి ఇప్పుడు మనకి సిగ్నల్ టవర్స్ ఎలా అయితే సెల్ టవర్స్ ఉంటాయో వీటితో అనుసంధానం చేసుకునే వ్యవస్థ దేవాలయాల్లో ఉంటది. మీకు చర్చిల్లో వీటిలో ఎక్కడ పవర్ ఉండదు కదా. పవర్ లేనప్పుడు అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదు అక్కడ. ఇప్పుడు మనకి పవర్ స్టేషన్ నుంచి అబ్నార్మల్ గా పవర్ వస్తుందంటే ట్రాన్స్ఫార్మర్ ఆపేసుకోవాలి, ఎందుకంటే పవర్ అక్కడ సప్లై అవుతుంది కదా. మరి అదే మూఢనమ్మకం కింద రాదన్నది. మూఢనమ్మకం కాదు, సైన్స్ అది. శక్తి కేంద్రాలకి అక్కడ గ్రహాలకి సంబంధం ఉంటుంది. దేవాలయాల్లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు కూడా మూసేయరు. అంత మాత్రం గవర్నమెంట్ ఆఫీసులు గొప్పవనా దేవాలయం కంటే? గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎలాంటి పవర్ ఉండదు, ఎలాంటి స్పిరిచువల్ పవర్ ఉండదు కదా అక్కడ. అంటే నా ఆలోచన ఏంటంటే గ్రహాలు ఇవన్నీ కూడా దేవుడు సృష్టి కదా. దేవుడు ఆదిలో ఉన్నప్పుడు ఆ గ్రహాల్లో జరిగే మార్పులకు దేవుడు గుళ్ళు మూసేయడం ఏంటి? అంటే ఆ సమయంలో దేవుడు పవర్ ఏమైనా నశిస్తుందా? లేదు డౌట్ అన్న. లేదు. ఇప్పుడు దేవాలయం అనేది భగవంతుడి యొక్క ఒక శక్తి. డైరెక్ట్ గా భగవంతుడే ఆయన యథాతథ స్థితిలో వచ్చి ఆయన యొక్క శక్తిని ఆవాహన చేస్తారు అక్కడ దేవాలయానికి. అలాగే గ్రహాలు అనేవి కూడా భగవంతుడి యొక్క శక్తులే. ఆ శక్తి ఈ శక్తి క్లాష్ అవ్వకూడదు.
అవి ఒక సిస్టమేటిక్ గా నా నడవాలి. అంటే రీసెంట్ గా ఒక చిన్న సంఘటన జరిగింది. నాకు కొంచెం బాధ అనిపించింది. మా నాన్న వాళ్ళ చిన్న అక్క వాళ్ళ భర్త చనిపోయారు, మా మామయ్య గారు. ఉమ్, అయితే చనిపోయిన తర్వాత ఇది హిందూ సాంప్రదాయం అని చెప్పి ఆవిడని ఏటి తీసుకెళ్లి గాజులు పగలగొట్టి చేసి ఒక గదిలో 12 రోజులు ఉంచి బయటకు రానివ్వలేదన్న. అయితే నేను ఏంటంటే సమాజంలో కొంచెం అవేర్నెస్ అంటే కొన్ని కొన్ని ఆలోచిస్తాను అనమాట. అదేంటి ఇలా చేశారు, తప్పే ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళు చనిపోతే మగవాళ్ళు బాగానే ఉంచుతున్నారు, కానీ మరి అక్కడ మగవాడు చనిపోయినప్పుడు స్త్రీల పట్ల ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు, 12 రోజులు బయటకు రావద్దు అని చెప్పి, తర్వాత బొట్టు పెట్టుకోవద్దు అని చెప్పి. దీనిపై నేను అక్కడ కొంతమందిని అడిగితే ఇది హిందూ సాంప్రదాయం అయ్యా, మీరు క్రైస్తవులు కదా మీకు తెలియదు, బయటకు రాకూడదు, ఏటనుకుంటాను ఆవిడ ముఖం చూస్తే మనకి అపచారం, ఆవిడ ముఖం చూస్తే మనకి చెడు జరుగుతుంది అన్న విధంగా చాలా మంది మాట్లాడారు. దీని గురించి నేను మాట్లాడితే ఉమ్. మీకు తెలియదయ్యా, ఇది మనకి పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం, మనం దీన్ని ఖచ్చితంగా పాటించాలి అనే విధంగా మాట్లాడారు. స్త్రీలను గౌరవించడం సాంప్రదాయం అని చెప్పేది మన ఇక్కడ మన దేశంలోనే, బయట ఎక్కడ నేను వెళ్ళలేదు ఏ దేశంలో కూడా. స్త్రీలపై అంత మన దేశాన్ని కూడా భారత మాతగా మనం భావిస్తాం ఒక తల్లితో. మరి ఇన్ని విధాలుగా స్త్రీలను గౌరవించేటప్పుడు ఆ విషయంలో ఎందుకన్నా ఇలాగ ఈ సాంప్రదాయం నిజంగా హిందుత్వంలో ఉన్నదా? ఇంతకు ముందు మీరు మాట్లాడిన విషయాలు ఆ డౌట్స్ క్లారిఫై అయినాయా? అంటే అది క్లారిటీ వస్తే మనం ఇంకో దానికి వెళ్ళొచ్చు. క్లారిఫై అయినా. ఓకే, ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఈ అంశానికి సంబంధించి స్త్రీల మీద కొంచెం నియంతృత్వంగా ఉన్నటువంటి ఆచారాలు రావడానికి కూడా కారణం ఏంటంటే, విదేశీ దండయాత్రలు జరిగినప్పుడు ఈ పాషాణ మతాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు మగవాళ్ళని చంపేసి లేకపోతే భర్తలు లేని స్త్రీలని అపహరించుకుపోవటం గాని, తీసుకెళ్లిపోవడం గాని ఇలాంటివి చేసేవాళ్ళు. వాళ్ళు ఎంతసేపు కూడా మీకు బైబిల్లో కూడా చూస్తే ఆ పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపేయడు అంటాడు. పురుష సంయోగం ఎరిగిన ఆడపిల్లని ఎత్తున్నాను అంటాడు. అంటే సంపదతో పాటు స్త్రీలను ఎత్తుకుపోవటం అనేది వాళ్ళ తత్వం, వాళ్ళ అలవాటు అది. వాళ్ళ దోపిడీలో ఒక విధానం అది. భర్త లేని స్త్రీలని ఇలా అపహరించుకుపోవటం, ఇలా 10 మంది చూపు ఉంటుంది కాబట్టి ఆవిడని కొంచెం అందవిహీనంగా చేయటం, ఇలాంటివి కొన్ని ఆచారాలు వచ్చినాయి అప్పట్లో. అవి తర్వాత ఇప్పుడు ఎలా ఉంటదంటే, బ్రిటిష్ వాళ్ళు కొన్ని చట్టాలు పెట్టారు, అవి ఇప్పటికీ కంటిన్యూ చేస్తారు. ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు తెలియదు. అలా ఆ కాలంలో అప్పటి అవసరాలకు అనుగుణంగా కొన్ని ఆచారాలు పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అవసరం లేదనుకుంటే అవి మనం తీసేసుకోవచ్చు. కొంతకాలానికి మార్పు వస్తుంది. పాండవుల తల్లి కుంతీదేవి ఉంది. ఆవిడ భర్త చనిపోయిన తర్వాతే రాజమాతగా చాలా కాలం పాటు పాండవులతో పాటు ఉంది. కానీ ఆవిడ గౌరవానికి ఎక్కడ భంగం కలగలేదు కదా. ఆవిడ రాజమాతగా అందరూ గౌరవించారు, చక్కగా రాజకార్యాల్లో పాల్గొంది. ఇదేటన్నా సంబుకుడి వద, అది నీకు శివనామ స్మరణ చేసే నీకు హక్కు లేదు ఎవడన్నాడు? ఆయన చెప్పు తీసుకోకూడదు. శివనామ స్మరణ చేసే హక్కు లేదని ఎవరన్నారు? శంభూకుడు అనేవాడు ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు, తలకిందులుగా ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి అంటే ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నేను శరీరంతో బ్రతికొండంగానే స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పి, ఇప్పుడు మనకి వామాచారాలు అని చెప్పి అంటే క్షుద్ర పూజలు లాంటివి అనమాట. వాటి వల్ల అక్కడ పరిసరాలు ప్రభావితం అవుతున్నాయి. ఆ వేడి అంటే ఇప్పుడు తీవ్రమైన తపస్సు జరిగేటప్పుడు అక్కడ నుంచి ఒక తాపం వెలువడుతుంది. అలాంటి ఒక ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు కాబట్టి అక్కడ అధర్మమైనటువంటి కోరికతో, అది కూడా రాముడు సంహరించడం వల్ల డైరెక్ట్ స్వర్గానికి పోయాడు. ఇప్పుడు వాడి కోరిక ఏదైతే ఉందో స్వర్గానికి, అది ఆ కోరిక తీరింది. వాడి వల్ల ఇక్కడ ఏదైతే డ్యామేజ్ అవుతుందో డ్యామేజ్ అయిపోయింది. బైబిల్ దేవుడి చేతిలో చచ్చిపోతాడు, స్వర్గానికి వెళ్తాడా? వెళ్ళాడు కదా, నరకానికి వెళ్తాడు. మరి ఎంతమంది రాళ్లతో కొట్టి చంపించాడు యేసు? యేసు చంపలేదే కానీ యెహోవా చంపించాడు. పోనీ యేసు యెహోవా ఒకటే అంటారు కాబట్టి యేసు కూడా చంపించినట్టే. మరి వాళ్ళు ఎవరు చచ్చిపోయిన తర్వాత బైబిల్ దేవుడి చేతిలో చచ్చిపోయారు కాబట్టి వీళ్ళు స్వర్గానికి వెళ్తారని ఎక్కడన్నా ఒక్కటన్నా చూపిస్తారా? లేదు అన్న. మరి మీరు రీసెంట్ పెట్టిన వీడియో యేసుప్రభు పుట్టలేదు అంటున్నారు కదా. మరి మనకి చరిత్రలో కూడా సెపాల్ తిరుగుబాటు జరిగినప్పుడు కానీ కొన్ని స్టోరీస్ మన 8th క్లాస్ 9th క్లాస్ చదివినప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం రాశారు కదన్నా. మరి అంటే మరి పుట్టుండకపోతే ఆ విధంగా రాయరు కదన్నా. పుట్టలేదు అనేది నేను అనలేదు. మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో మన మిత్రులు వాళ్ళు పుట్టలేదు అనేది, నేను పుట్టాడని నేనే చెప్తున్నా. పుట్టాడని ఎందుకు చెప్తున్నాను? అసలు ఆయన క్యారెక్టర్ అంతా కూడా బైబిల్ దేవుడికి వ్యతిరేకంగా ఉంది. చాలా అసమర్థుడిగా ఉన్నాడు, చాలా వీక్ గా ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ అంతా కూడా బైబిల్లో చూస్తే అవునులే, అబద్ధాలు ఆడుతా ఉంటాడు, పారిపోతా ఉంటాడు, దాక్కుంటాడు, డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆయన చెప్పిన ఏవి కూడా జరగవు. నేను ఈ రెండో రాకడ ఈ తరం గతించక ముందే వస్తానంటాడు, ఏడుస్తాడు. ఇవన్నీ కూడా ఒక కల్పిత క్యారెక్టర్ లో ఒక సూపర్ మ్యాన్ లాగా సృష్టించవచ్చు కదా. కల్పిత క్యారెక్టర్ అయితే ఇంత వీక్ గా ఉంది ఏంటి? ఒక కామన్ మ్యాన్ ఎప్పుడైతే అవసరం కోసం అటు ఇటు తప్పలడుగు లేస్తా ఉంటాడు, అలాగే ఉంది యేసు క్యారెక్టర్.
అన్న మరి సముద్రం అదే తుఫాన్ వచ్చినప్పుడు ఆగిపోమని చెప్తే ఆగిపోయి కదన్న సినిమాలో కరుణామేడి సినిమాలో చూసాం కదా మనం. కరుణామయుడి సినిమాలు చూస్తే అట్లా ఉంటుంది. అసలు పోనీ బైబిల్లో రాశాడు, నేను అవన్నీ మిరాకిల్స్ ఫేక్ అని నేను రుజువు చేస్తా బైబిల్ నుంచి. ఉమ్. మిరాకిల్స్ ఏవి కూడా బైబిల్లో యేసు పేరిట ఉన్న మిరాకిల్స్ అన్ని కూడా అబద్ధం. అన్న మరి పేతురు చెవు నరికేస్తే అతికిస్తాడని ఉంటది కదా. పేతురు అందరికంటే పెద్ద దొంగ ఎవరంటే పేతురు బైబిల్లో. ఉహుం. ఓ భార్య భర్తను చంపేస్తాడు తెలుసా, అవునవునండి. ఆస్తి మొత్తం ఇవ్వలేదని వాళ్ళు. ఆ. పేతురు పెద్ద నాటకం ఆడతాడు, నాకు అన్ని జనులకు కూడా సువార్త చెప్పమని దేవుడు రాత్రి కల్లా కనపడి చెప్పాడు. అది మొత్తం బైబిల్లో కాంట్రడిక్షన్, అంతకు ముందు ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎట్లా దొంగ నాటకం ఆడాడో చెప్పి నేను నా పుస్తకంలో ఒక చాప్టర్ రాశాను, దాని మీద చాలా వీడియోలు కూడా చేశాను. ఉహుం. అంటే అనకూడదు కానీ బైబిల్ ఇన్ని బొక్కలు ఉన్నాయని మీ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసిందన్న. అసలు బైబిల్ని అది ఫ్రాడ్ అని రుజువు చేయడానికి ఇంక వేరేది అవసరం, బైబిలే సరిపోతుంది నాకు. ఉమ్. మీరు మీకు రామాయణం తీసుకుని రామాయణం ఫ్రాడ్, రామాయణం తప్ప రుజువు చేయలేరు. మొన్న ఒక వీడియో కూడా చూసానన్న, ఆయన ఎవరో అల్లా ప్రవక్త అనుకుంటా. ఆయన అయితే ఏకంగా మా యేసు ప్రభు ఒక ప్రవక్త, ఆయన అల్లా గురించి చెప్పడానికి వచ్చాడని ఆయన చెప్తున్నాడు. మరి ఇస్లాంలో ఆయన ఒక ప్రవక్త, ఆయన అల్లా గురించి చెప్పిన వాళ్ళు చెప్పుకుంటారు. మరి ఖురాన్లో వాళ్ళు ఏం రాసుకుంటారు, యేసు నేను ఓ ప్రభు నువ్వే సర్వశక్తిమంతుడివి, నేను నీ దాసుడిని అని చెప్పి యేసు అక్కడికి వెళ్ళి ధ్యానంగా మాట్లాడతాడు. ఇక్కడ కూడా బైబిల్లో కూడా ధ్యానంగానే ఉంటదిలే. నిజంగా ఒరిజినల్ యేసు క్యారెక్టర్ ఎక్కడ కూడా నేను దేవుడిని అని చెప్పుకోవడం లేదు అసలు. తర్వాత ఆయన మార్కెటింగ్ చేసి దేవుడిని చేశారులే కానీ అసలు ఆయన పేరుతో జరిగిన మిరాకిల్స్ అన్ని కూడా ట్రాష్. ఇది నేను బైబిల్లో చూపిస్తా. ఆ యూదులు అడుగుతారు కదా, ఒక్క మిరాకిల్ చేయి మా కోసం, నేను నమ్ముతావు అంటే నేను చేయనంటాడు. వాళ్ళకి ఒక మిరాకిల్ అని వాళ్ళ కళ్ళ ముందు జరిగితే ఎందుకు నమ్మరు వాళ్ళు? జరిగితే నమ్ముతాం అంటున్నారు. చేయలేదు ఈయన ఒకటి కూడా. మరి అన్న రాముడు ఇక్కడే పుట్టాడు, కృష్ణుడు ఇక్కడే పుట్టాడు, తర్వాత ఆంజనేయ స్వామి, అందరూ భారతదేశంలోనే దేవుళ్ళు అందరూ పుట్టారన్న. అంటే మిగతా దేశాల మీద మన దేవుళ్ళకి ప్రేమ లేదంటావా? అంటే అక్కడ కూడా బోల్డ్ పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు దేశాలు లేవని కాదు, పాతాళ లోకం అంటే అమెరికా, లేకపోతే గాంధార దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక రావణాసురుడు లంక, ఇవన్నీ వేరే పేర్లతో ఉన్నాయి. ఇప్పుడు ఆ భారతదేశం అంటే ఇప్పుడు ఇంతకుముందు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కలిస్తే అఖండ భారత్, ఇవన్నీ విడిపోయినాయి తర్వాత. అవునవునన్న. ఆస్ట్రేలియా ఇటువైపు ఎక్కడ కూడా మన హిందూ దేవుల యొక్క పుట్టు పర్వతాలు ఏమి లేవు కదా. ఎందుకు లేవు? అక్కడ కూడా శివలింగాలు లేకపోతే హిందూ మత చిహ్నాలు ఇవన్నీ హిస్టారికల్ గా దొరుకుతూనే ఉన్నాయి. అక్కడ వినాయకుడి విగ్రహాలు. నా వినాయకుడు గుర్తొచ్చింది. ఇప్పుడు శివుని ఆజ్ఞ లేదే చేమైన కుట్టదు అంటారు కదా, మరి ఆయనకి అన్ని తెలిసినప్పుడు వినాయకుడు తన కొడుకని గ్రహించలేకపోయాడు అన్న. ఇవన్నీ అసలు ఎలిమెంటరీ క్వశ్చన్స్ తమ్ముడు, ఇవన్నీ అసలు వీడియోలు చూస్తున్నాను. ఆయనకి ఒక ఏనుగు తల తెచ్చి అతికించే శక్తి ఉన్నప్పుడు అదే నరకృష్ణ తల అతికించవచ్చు కదా. అంటే విమర్శిస్తున్నాను కదా, దయచేసి అర్థమైంది. ఇప్పుడు వినాయకుడి యొక్క సృష్టి పార్వతీమాత చేసింది. ఎప్పుడు? శివుడు లేనప్పుడు. పార్వతీమాత శక్తి స్వరూపం, వినాయకుడు అపరిమితమైన శక్తితో ఉన్నాడు. ఆయనకి పరిపూర్ణత్వం లేదు, అంటే శివుడి యొక్క ప్రమేయం లేదు అందులో. జ్ఞానానికి సంబంధించినటువంటి అంశ వినాయకుడు లేదు, ఓన్లీ శక్తి ఎనర్జీ మాత్రమే ఉంది అక్కడ, అపరిమితమైన ఎనర్జీ ఉంది. ఇప్పుడు అహంకారంతో ఉన్నటువంటి ఆ శిరస్సుని ఖండించి, అహంకారం అంటే ఎంత అహంకారం అంటే దేవతలను కూడా ఓడించి, ప్రమదగణాలను ఓడించి, అంటే పెద్దవాళ్ళు అనే మర్యాద ఏం ఉండవు ఆయనకి. ఇప్పుడు అహంకార పూరితంగా ఉన్న ఆ శిరస్సుని ఖండించి శివుడు అంతకు ముందు పూర్వం వరం ఇచ్చాడంటే ఆ గజాసురుడి శిరస్సుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అక్కడ ఆయన మళ్ళీ కామరూపంతో కనపడేటటువంటి వరం కూడా ఇచ్చారు. వినాయకుడు ఎవరికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కనపడతాడు. శివుడి యొక్క అంశ వినాయకుడిలో చేర్చడం వల్ల ఆయన పూర్ణుడయ్యాడు, పరిపూర్ణత్వం వచ్చింది ఆయనలో. అది మ్యాటర్ అక్కడ. లాస్ట్ అర్థం కాలేదు అన్నప్పుడు మీరు గజేశ్వరుడు అతికించారు అన్నారు కదా, కాన్సెప్ట్ అంటే తల కాకుండా ఆ అదే ఏనుగు తల ఎందుకు అతికించారు అనేది నాకు ఆ లైన్ అర్థం కాదు. అదే గజాసురుడికి వరం ఇస్తాడు కదా, నేను ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూ ఉండేలాగా, మీ సన్నిధిలో ఉండేలాగా నాకు వరం ఇవ్వమని అడుగుతాడు గజాసురుడు శివుణ్ణి. గజాసురుడు అంటే ఎవరన్నా? ఒక రాక్షసుడు, శివభక్తుడు ఆయన కూడా. శివుడు అంటే దయాసముద్రుడు, కరుణాకరుడు అనే పేరు శివుడిది, వీళ్ళు హైజాక్ చేశారు. శ్రీకాళహస్తిలో సాలిపురికి, సర్పానికి, ఏనుకి, ముగ్గురికి, మూడుటికి మోక్షం ఇచ్చినవాడు శివుడు. మరి సాలిపురుగు దానికి అది చిన్న కీటకం, అది సర్పం, విష జంతువు, ఏనుగు. మరి ఇవన్నీ కూడా శివుడిని పూజించి మోక్షానికి వెళ్ళినాయి అంటే ఆయన దృష్టిలో అన్ని జీవులు ఆయన బిడ్డలే కదా. అందులో ఇప్పుడు ఏనుగని మనిషి అని ఆయనకి తేడా ఉండదు. మనం చూసే వాళ్ళకి మనకు తేడా ఉంటది కాబట్టి ఆయనకి కూడా తేడా ఉండాలంటే ఎలాగా. కాబట్టి ఏనుగు తల అంటే తక్కువదని కాదు, అక్కడ బుద్ధికి ఆయన చిహ్నం అది. ఓకే బ్రదర్, చాలా సేపు మాట్లాడాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియోస్ చూస్తూ ఉండండి, క్లారిటీ వస్తుంది. వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను. ఇప్పుడు లాస్ట్ అన్నా సర్లే, నేను డ్యూటీకి వెళ్ళాను, నైట్ డ్యూటీకి. లాస్ట్ ఏంటంటే
ఇప్పుడు మన దేశంలో మన మతం ఉంది కదా, మీ తల్లి మంచిది కాదు, మీ తల్లి మంచిది కాదు, వేరే తల్లిని మీరు మొక్కండి అంటే మనకు కోపం వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా నేను కొన్ని వీడియో చూస్తున్నాను, ఫాలోవర్స్ చాలా మంది కూడా ఇస్కాన్ అని, చాలా మంది హరే రామ హరే కృష్ణ భజనలు చేస్తూ రోడ్డు మీద తిరుగుతుంటారు, చాలా మంది చూశాను వీడియోల్లో. మరి వాళ్ళకు కూడా మనలాగే దేశభావం ఉండి, దేశ మతం పట్ల బాగుండి వాళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తే మరి దానిపై మీ స్పందన ఏంటన్నా? ఇప్పుడు పాస్టర్లు ఇక్కడ మీ దేవుడు అసత్యం, మీ దేవుడు నమ్ముకుంటే ఉపయోగం ఉండదు అంటే హిందూ దేవుళ్ళ దోషణ చేస్తూ మా దేవుడి దగ్గర రండి అంటారు, అవునా కదా? అవునవును. పాస్టర్ సంగతి పక్కన పెడితే బైబిల్లో లేదా పరమాత్మ దోషణ లేదా బైబిల్లో? ఉందన్న విగ్రహారాధన చేయకూడదు, ఇతర మతాలను ద్వేషించడం, అసహించుకోవడం, వాటి మీద విషం ఎక్కడం లేదా బైబిల్లో? ఉందన్న. మరి బైబిల్లో అలా ఉన్నప్పుడు విత్తు ఒకటైతే చెట్టు ఒకటి రాదు కదా. అవునులే. మరి భగవద్గీతలో ఉందా ఎక్కడన్నా ఇతర మతాల మీద ద్వేషం గానీ విషం కక్కడం గానీ? లేదు లేదు కదా. కృష్ణుడు అలా చెప్పలేదు. ఆయనకి అంత సంకుచితం, అంత నేరో మైండెడ్ కాదు ఆయన. అక్కడ ఇస్కాన్ వాళ్ళు ప్రచారం చేస్తుంటే కృష్ణ తత్వాన్ని ప్రచారం, కృష్ణ ప్రేమని ప్రచారం చేస్తారు. అది నచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి చాలా అవసరం ఉంది పాశ్చాత్య దేశాలకు. అక్కడ బైబిల్ వాళ్ళకి ఫుల్ఫిల్ చేయట్లేదు. ఇప్పుడు వీళ్ళు కృష్ణతత్వాన్ని నేర్పించి వాళ్ళందరితో చక్కగా పంచికట్లు కట్టించి తిలకం బొట్లు పెట్టుకుని ఆటపాటలతో కృష్ణుడి సంకీర్తనలు చేసుకుంటూ తిరుగుతున్నారు. లేకపోతే వాళ్ళు పిస్టల్ పట్టుకుని డ్రగ్స్ తీసుకుని కాలుస్తున్నారు. కృష్ణుడిని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టారు కాబట్టి వాళ్ళు ఒక నాగరికులుగా మారిపోయి చక్కగా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. లేకపోతే కాల్చుకు చంపుతున్నారు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు. డ్రగ్స్ కలవడిపోయి సంగ్రహిపోతున్నారు. ఆ ప్రపంచం పాడైపోయాక అంటే కృష్ణుని పరిచయం చేస్తే కృష్ణతత్వం వైపు కూడా ఆకర్షితులైతే తప్పేంటి? ప్రతి దానికి నీ దగ్గర సమాధానం ఉందన్నా. అంటే కొన్ని చెప్పలేడేమో అని అనుకున్నాను నేను. ప్రతి దానికి ఆన్సర్ ఉంది. మరి బ్రాహ్మణులు మాత్రం పౌరోహిత్యం తీసుకుంటారన్న, మరి మిగతా కులం వాళ్ళకి హక్కు లేదంటారా? అంటే దేవుడి సేవ చేసే హక్కు లేదంటారా వాళ్ళకి? చేస్తున్నారు కదా. ఇప్పుడు దళిత పూజారులు చాలా చోట్ల ఉన్నాయి. దేవాలయాల్లో దళిత పూజారులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. అంటే నేను ఎక్కడ వినలేదు. ఇప్పుడు చిన్నజీవి స్వామి వారే చాలా మంది పూజారులుగా నియమించారు దళితుల్ని. వాళ్ళు నియమించిన పూజారులు ఎంతో మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు చాలా మంది పిల్లలకి వేదం కూడా చెప్తున్నారు. చాలా సంతోషం అన్న. అసలు ఎప్పటి నుంచో 3 నెలల నుంచి అనుకుంటాను మీతో మాట్లాడాలని. ఈ రోజు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? సాటిస్ఫై అయ్యారు లేదా? సాటిస్ఫై అన్న. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మీకు కూడా మీరు చాలా బిజీగా ఉంటారట కదా. చాలా వేరే వర్క్స్ ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం అన్న. ఎప్పుడైనా అంటే ఒక నెల తర్వాత ఫోన్ చేయండి అన్న. అదే అలాగే మాట్లాడదాం. నా నెంబర్ సేవ్ చేసుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని 100% కలాలన్న. కలుద్దాం. మీలో కొంచెం సత్యం తెలుసుకుని సన్మార్గం వైపు, సత్యం వైపు వచ్చారంటే నాకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. హిందుత్వంలోకి వచ్చారు, నాకేమైనా 10% ఇస్తారా? లేదు కాదన్న. ఇప్పుడు మొన్న కూడా చాలా మంది సాలిం రాజు మర్యాదాస్ కూడా అదే మిమ్మల్ని ఆన్లైన్ బెగ్గర మీరు అంటే నాకు కొంచెం బాధ అనిపించింది. సంస్థ నిర్వహించడానికి విరాళాలు తీసుకుంటాం, దానికి ఇచ్చేవాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తారు. మేము 10%, 20% ఎవరి దగ్గర నిర్బంధంగా దేవుడి పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేసి ఎవరి దగ్గర తీసుకోం కదా. అవునవునన్న. విలువైంది మానవ జన్మ, దాన్ని వృధా చేసుకుంటున్నారు. మనకు తెలిసిన 4 మంచి విషయాలు, కాస్త మనం నేర్చుకున్న విషయాలు 10 మంది చెప్తే వాళ్ళు ఏదన్నా వాళ్ళకి ఉపయోగపడతాయి, ఆ సంతృప్తి అంతే. అవునన్న. అన్న మీరు ఒక వీడియో చేయండి, ఇదే నా లాస్ట్, ఇంకా నేను క్లోజ్ చేసేస్తాను. ఒక వీడియో చేయండి అన్న. చాలా మంది దళిత క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే పూర్వ రోజుల్లో ఈ బ్రాహ్మణులే ఒక కులభావం తీసుకొచ్చి మనల్ని దూరం చేశారు, ఆ మతం మంద కాదు, మనకి అందులో చోటు లేదు అన్నట్టుగా. నాకు కూడా ఇప్పుడు మీరు చెప్పినంత వరకు నాకు తెలియలేదు, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. సో దీనిపై దయచేసి ఒక వీడియో అన్న, ఈ మైల్ గురించి, ఆ తర్వాత వర్ణ వ్యవస్థ ఏ విధంగా వచ్చింది, అంటరానితనం అనేది, అది నేను చూసినట్టు గుర్తు. ఈ మెయిన్ ఈ 3 పాయింట్ల గురించి దయచేసి ఒక వీడియో చేయండి అన్న, మీ ఖాళీ టైం ఓకేనా? అంటే ఇప్పుడు 90% దళిత క్రైస్తవులు చాలా మంది ఈ డౌట్ ఒకటి ఉండిపోయింది, అది దీన్ని మీరు క్లియర్ చేయండి అన్న వీడియో ద్వారా. అలాగే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే జై శ్రీరామ్. ఓకే అన్న.